హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు ఒక కంప్లీట్ డే వ్లాగ్ తో పాటు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే ఈజీగా మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఇక్కడ బుడ్డోడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత డైనింగ్ టేబుల్ ని కరెక్ట్ గా యూటిలైజ్ చేస్తున్నాము. సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి. మీరు పిల్లలకి చదివిస్తున్నారా లేదా అన్నది నాకు కమెంట్స్ లో చెప్పండి. మరీ గంటలు గంటలు చదవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక 15 మినిట్స్ బుక్ తీసి ప్రాపర్ గా చదివినా చాలు. యూకేజీ సిలబస్ ఇప్పుడు ఎలా ఉందో నాకు ఐడియా లేదు, అందుకనే ఎల్కేజీ సిలబస్ ని అలా రివైజ్ చేయిస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ వీడిది ఎల్కేజీ మొత్తం వర్చువల్ లెర్నింగ్ అన్నమాట. బట్ ఇప్పుడు ఏదైనా రిటర్న్ వర్క్ ఎక్కువే ఉంటుంది, అందుకనే ఒకేసారి వీడికి బర్డెన్ అవ్వకుండా ఉండాలని నేను ఇలా హాలిడేస్ లో కొంచెం సేపు రాయిస్తున్నాను. కుదురుగా ఒక చోట కూర్చొని చదువుతాడు అనుకుంటున్నారా? అసలు కాదు. చూసారా, వెంటనే లేచాడు. ఈ లోపు ఇంకొక పని గుర్తొచ్చింది వాడికి. డాడీ ఈ డ్రై ఫ్లవర్స్ అన్ని తీసేస్తూ ఉంటే, తాతయ్య నేను హెల్ప్ చేస్తానుండు, నీకెందుకు భయం అని చెప్పి స్టార్ట్ చేశాడు. ఇలా ఆడుకుంటూ ఉన్నాడని డాడీ అదే పనిగా కూర్చొని వీడికి రాయిస్తున్నారు. డాడీ తెలుగు వరకు చూసుకుంటారు, ఎందుకంటే నాకు తెలుగు సరిగ్గా రాదు కాబట్టి. ఈవెన్ నా చిన్నప్పుడైనా డాడీయే తెలుగు నేర్పించారు నాకు. ఇప్పుడు నా కొడుక్కి కూడా డాడీయే తెలుగు నేర్పిస్తున్నారు. అండ్ బై ద వే మీకు చెప్పడం మర్చిపోయాను, దిస్ ఈజ్ ఆన్ వీకెండ్, దట్ టు ఆన్ సాటర్డే. పొద్దున్నే నేను కొంచెం సేపు బాబుని చదివించాను, ఆ తర్వాత డాడీ చదివిస్తున్నారు. ఇప్పుడు ఈ లోపు అమ్మ దీపారాధన చేసుకుంది. ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత మా పిన్ని కాల్ చేసింది. ఏమంటే ఆ రోజు అనుషాది 7 శనివారాల వ్రతం కంప్లీట్ అయిందనమాట. అమ్మని తాంబూలం తీసుకోవడానికి రమ్మంటేను ఇంకా బుడ్డోడిని కూడా తీసుకొని వెళ్తుంది. అలా వాళ్ళు బయలుదేరి అనుష వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. నెక్స్ట్ ఈ లోపు మధ్యాహ్నం లంచ్ లోకి అని చెప్పేసి నిన్న చేసిన సాంబార్ కొంచెం ఉంటే అది వేడి చేశాను. కర్రీ వచ్చేసి దొండకాయ క్యారెట్ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఇలా మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ నుంచి మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే నేను మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను. వీకెండ్ వచ్చిందంటే మీ అందరికీ తెలిసిందే కదా, ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటానని. సో ఈ వీకెండ్ అయితే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, నా ఫ్రెండ్ మ్యాంగోస్ పంపించింది అని. అందులో ఒక 2 మ్యాంగోస్ తో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేద్దాం, ఎలా వస్తుందో ట్రై చేద్దాం అనుకున్నా. లాస్ట్ టైం మిల్క్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను కదా, ఈసారి మ్యాంగో ఐస్ క్రీమ్ ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి ట్రై చేస్తున్నా. ఇక్కడైతే నేను 2 బంగినపల్లి మామిడి పళ్ళు పెద్ద సైజువి తీసుకున్నాను. తీసుకున్న మామిడి పళ్ళు కూడా వీలైనంత వరకు పులుపు లేకుండా స్వీట్ గా ఉండేటట్టే చూసుకోండి. ఇంకా స్కిన్ లేకుండా మొత్తం పల్పంతా ఈ మ్యాంగోస్ లోంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం తీసుకున్న మామిడి పండు గుజ్జంతా ఒక మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని వీలైనంత స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు తీసుకున్న మామిడి పండు మరీ అంత తీపిగా లేకపోతే ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ అంతకు మించి షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. షుగర్ వేసిన తర్వాత కూడా ఒక్కసారి అలా పల్సి చేయండి. సో ఇలా స్మూత్ పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇది పక్కకు పెట్టేయండి. నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్ ఐస్ క్రీమ్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఐస్ క్రీమ్ చేయడం కోసం థిక్ బాటమ్ ఉన్న ఒక పాన్ తీసుకొని అందులోని 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకోవాలి. యాక్చువల్ గా అయితే విశాఖ డైరీలో రెడ్ ప్యాకెట్ వస్తుంది కదా, అదే ఫుల్ క్రీమ్ మిల్క్ అండి, అది యాడ్ చేసుకోవాలి. కాకపోతే నాకు ఆ టైం కి కరెక్ట్ గా దొరకలేదు, అందుకనే నేను నార్మల్ గ్రీన్ ప్యాకెట్ పాలే యాడ్ చేశాను. ఇంకా ఈ పాలలో ఎటువంటి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. డైరెక్ట్ గా ఆ పాలని ఇప్పుడు బాగా బాయిల్ అవనివ్వాలి. పాలుని వీలైనంత వరకు కలుపుతూనే మరిగించండి, ఎందుకంటే కొంచెం అడుగంటినా ఆ ఫ్లేవర్ మారిపోతుంది అండ్ అడుగు పట్టిన స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అంత టేస్ట్ బాగోదు. పాలు ఒక 75% వరకు మరిగిన తర్వాత ఒక 1.5 to 2 కప్స్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెస్లే బ్రాండ్ ది మిల్క్ పౌడర్ యూస్ చేస్తున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా యూస్ చేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ ప్లేస్ లో ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా అంటే అలా కూడా చేసుకోవచ్చు, కార్న్ ఫ్లోర్ వేసి. కాకపోతే మిల్క్ పౌడర్ వచ్చేంత టేస్ట్ కార్న్ ఫ్లోర్ తో రాదనమాట. అండ్ మిల్క్ పౌడర్ లో షుగర్ ఉంటుంది కాబట్టి నేను పర్టికులర్ గా ఇక్కడ షుగర్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇన్ కేస్ మిల్క్ పౌడర్ ప్లేస్ లో కార్న్ ఫ్లోర్ యూస్ చేద్దాం అనుకుంటే గనక కార్న్ ఫ్లోర్ ని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకొని సేమ్ ఇప్పుడు మిల్క్ పౌడర్ ఎలా అయితే వాటర్ లో డైల్యూట్ చేస్తున్నానో అది కూడా అలానే డైల్యూట్ చేసుకోవాలి. సరే, ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే ఇలా మిల్క్ పౌడర్ లో ఎటువంటి లంప్స్ లేకుండా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఈ పాలపిండి మిక్స్చర్ ని డైరెక్ట్ గా మిల్క్ లో యాడ్ చేసుకోవాలి. ఎటువంటి లంప్స్ లేకుండా ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకోండి. మిల్క్ పౌడర్ ప్లేస్ లో గనక మీరు ఒకవేళ కార్న్ ఫ్లోర్ యూస్ చేస్తే గనక 1/2 కప్పు వరకు పంచదార యాడ్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఈ పాలని లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా మరిగించాలి.
మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఏమంటే మిల్క్ పౌడర్ యాడ్ చేసాం కదా, అది కిందన ఈజీగా స్టిక్ అయిపోతుంది. అండ్ పక్కన పేరుకున్న మీగడ అదంతా కూడా మిల్క్ లో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక 5 to 10 మినిట్స్ వరకు మిక్స్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పక్కకు పెట్టేయండి, కంప్లీట్ గా చల్లగా అయినంత వరకు. పాలు కంప్లీట్ గా చల్లగా అయిపోవాలి, ఈవెన్ గోరువెచ్చగా కూడా ఉండకూడదు అనమాట. సో ఇలా పాలు కంప్లీట్ గా చల్లగా అయిన తర్వాత మాత్రమే మ్యాంగో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాంగో ప్యూరీ అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోండి. మీ దగ్గర ఐస్ క్రీమ్ పాప్సికల్స్ ఉంటే అందులోనైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా గ్లాసెస్ ఉంటే అందులోనైనా పెట్టొచ్చు. కాకపోతే నేను లాస్ట్ టైం ఐస్ క్రీమ్ పాప్సికల్స్ లో పెట్టాను కదా, అందుకనే ఈసారి నార్మల్ గా డబ్బాలో స్టోర్ చేస్తున్నా. ఇంకా లాస్ట్ లో ఇలా క్లింగ్ ర్యాప్ మీ దగ్గర ఉంటే పెట్టండి, లేకపోతే టైట్ గా మూత పట్టే బాక్స్ లో స్టోర్ చేసుకున్నా సరిపోతుంది. ఒక నైట్ అంతా అలా వదిలేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఐస్ క్రీమ్ ఎలా వచ్చింది అన్నది కూడా ఈ వీడియో లాస్ట్ లో క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూడండి. ఇంకా ఈవినింగ్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే మేము రెడీ అవుతున్నాం. చాలా డేస్ తర్వాత నేను ఇలా హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, అదే మీకు ఇక్కడ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే బుడ్డోని స్కేటింగ్ కి తీసుకెళ్తున్నా. చాలా డేస్ నుంచి నాకు హెడ్ఏక్ ఉండడం వల్ల వాడిని స్కేటింగ్ కి తీసుకెళ్లలేకపోయాను. డాడీ ఒక్కలే వీడిని హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టము. వీడిని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్లేటప్పుడు నేను కంపల్సరీ ఉండాలి, లేకపోతే వీడు చుక్కలు చూపిస్తాడు వాళ్ళకి. అలా ఇంట్లోనే ఉండిపోతే ఇంకా హెడేక్ ఎక్కువైపోతుంది, లేనిపోని ఆలోచనలు వస్తూ ఉంటాయి. బయటికి వెళ్లి నలుగురిని చూసేటప్పుడు కొంచెం ఆ మూడ్ డీవియేట్ అవుతుంది. అండ్ బుడ్డోడు స్కేటింగ్ చేసిన ఏరియాలో మంచి గ్రీనరీ ఉంటుంది, బర్డ్ చేపింగ్ సౌండ్స్ తో చాలా బాగుంటుంది. సరే ఇంకా అలా ఇంట్లో ఉండడం ఎందుకు, ఈయన స్కేటింగ్ కి తీసుకెళ్ళినట్టు ఉంటుంది అండ్ నేను కూడా పార్క్ లో కొంచెం సేపు కూర్చున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి బయలుదేరాము. అమ్మ ఒక్కదాయి ఇంక ఇంట్లో ఎందుకని చెప్పేసి తన్ని కూడా తీసుకొని వెళ్దాం అనుకున్నాం. ఇంకా అందరం రెడీ అవుతున్నాం. అండ్ లాస్ట్ వీడియోస్ లో నేను ఒక ఫేస్ సీరం గురించి మీకు ఇంట్రొడ్యూస్ చేశాను. అంటే దాని కంప్లీట్ రివ్యూ ఇవ్వలేదు, కానీ పలానా ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను, ఒక 30 డేస్ తర్వాత నేను రివ్యూ చెప్తానన్నాను కదా. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ 45 డేస్. ఇది నేను కంటిన్యూస్ గా యూస్ చేయకపోయినా ఎవ్రీ ఆల్టర్నేట్ డే కంపల్సరీ యూస్ చేస్తున్నాను. యాక్చువల్ గా ఈ ప్రోడక్ట్ మీద స్కిన్ వైటనింగ్ కోసం అని రాసుంది కదా, కాకపోతే నాకు మరీ అంత స్కిన్ వైట్ అయిపోయి బ్రైట్ గా ఏం లేదు, కానీ పర్వాలేదు, ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ అన్ని ఫేడ్ అవుట్ అయ్యాయి అనే చెప్పాలి. బట్ ఇంకా కంటిన్యూస్ గా యూస్ చేసిన తర్వాత ఫుల్ రివ్యూ నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను. ఇది ఆన్లైన్ లో అయితే తీసుకోలేదండి, ఆఫ్లైన్ లోనే తీసుకున్నాను. కాస్ట్ అరౌండ్ లైక్ 350 రూపీస్ అనుకుంటాను. ఈ ప్రోడక్ట్ జస్ట్ ఒక 4 డ్రాప్స్ స్కిన్ మీద అప్లై చేసుకుని రబ్ చేసుకుంటే సరిపోతుంది. అది ప్రోడక్ట్ గురించి అయితే. ఇంకా ఇక్కడ బుడ్డోడు ఏడుస్తున్నాడు నేను స్కేటింగ్ కి వెళ్ళను అని. చాలా డేస్ గ్యాప్ వచ్చేసింది కదా, అందుకనే ఇక్కడ మోటివేట్ చేస్తున్నాను అనమాట. లేదు నాన్న నేను ఉంటాను, నీకు ఐస్ క్రీమ్ కొనిస్తా, అది ఇది అని చెప్తే మొత్తానికి ఇంకా బయలుదేరాడు. సో స్కేటింగ్ కి మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి మర్చిపోతాడేమో అనుకున్నా, కాకపోతే పర్వాలేదు, ఇన్ని డేస్ ప్రాక్టీస్ వాడికి బాగానే గుర్తుంది. కాకపోతే జాయిన్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయిపోతుంది, కానీ స్టిల్ వీడు ఇంకా వాకింగ్ స్టేజ్ లోనే ఉన్నాడు. వన్స్ స్కూల్ జాయిన్ చేసిన తర్వాత ఇంత ఫ్రీక్వెంట్ గా వస్తామో లేదో ఐడియా లేదు. వాడి ఇంట్రెస్ట్ బట్టి, వాడు ఓకే అంటే ఇంకా కంటిన్యూ చేస్తాను, లేదు అంటే ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నా. బికాస్ ప్రాపర్ ట్రైనింగ్ నాకు కరెక్ట్ గా ఏం అనిపించట్లేదు. అలా మనవాడు స్కేటింగ్ చేస్తూ ఉంటే తాత వాడిని చూసుకుంటూ ఉన్నారు. ఇంకా నేను మా అమ్మ ఇద్దరం ఇలా వాకింగ్ చేయడానికి వచ్చి ఐస్ క్రీమ్ తింటున్నాం. మా అమ్మ నాతో పాటు వాకింగ్ వచ్చిందంటే తనకి బంపర్ ఆఫరే. నా లవ్ లాంగ్వేజ్ ఎప్పుడు ఫుడ్ తోనే ఎక్స్ప్రెస్ చేస్తాను. లాస్ట్ టైం కోన్ ఐస్ క్రీమ్ తీసుకుంది, అది బాలేదని చెప్పేసి ఈసారి చాకోబార్ ఆర్డర్ చేసుకుంది. అండ్ ఆ నెక్స్ట్ డే ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో చూద్దాము. యాక్చువల్ గా ఆ రోజు నైట్ డాడీకి కొంచెం ఐస్ క్రీమ్ పెట్టించాను, అందుకనే మీకు మధ్యలో ఆ హోల్ కనిపిస్తుంది. బట్ ఐస్ క్రీమ్ అయితే చాలా 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 బాగుంది. మనం షుగర్ ఏమి యాడ్ చేయకపోయినా కరెక్ట్ గా అన్ని సరిపోయాయి. ఈవెన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి ఆ క్రీమీ ఫ్లేవర్ అయితే సూపర్ వచ్చింది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లోని ఆల్ అన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. అలానే ఇంకేమైనా ఫుడ్ రెసిపీస్ మీకు ఐడియా ఉంటే కనుక నాకు కమెంట్స్ లో చెప్పండి, నేను అవి ట్రై చేసి డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను. అలానే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.